నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది అనేసి ఫామ్ హౌస్లో అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి. మొన్నటి వరకు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేసి మనం విన్నాము. అయితే అసలు నిజంగా విలీనం కాబోతుందా? మరి దీనిపైన అనేకమైన చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు రాజ్యసభలో కవితకి సీట్ కన్ఫర్మ్ అవుతుందా అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే మనం బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో బీజేపీలో విలీనం కాబోతుంది అని చూస్తున్నాము. అసలు మరి ఫామ్ హౌస్లో ఎందుకు గొడవ జరుగుతుంది అంటారు? అసలు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుందా? రాజ్యసభకి కవిత వెళ్ళబోతున్నారా? సో ఇలాంటి చర్చ గత కొంతకాలంగా జరుగుతుంది. ఇలాంటి ఈక్వేషన్స్, ఇలాంటి చర్చ తెలంగాణ సమాజంలో చాలా బలంగా నడుస్తుంది. అయితే ఫామ్ హౌస్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనే దాని మీద కొంత విశ్లేషణ చేసుకుంటే పూర్తి సమాచారం లేకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి అంశాలను బేరీజ్ వేసుకొని వాటి ప్రకారం మనం విశ్లేషణ చేసుకుంటే కనుక ఫామ్ హౌస్లో అయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, భేదాభిప్రాయాలు ఉన్నాయి. కల్వకుంట్ల ఫ్యామిలీలో ఈ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేటువంటి విషయంలో అనేది వినిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడేమో ప్రగతి భవన్లో ఇలాంటివన్నీ కూడా జరిగేవి. ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి రాజకీయపరమైన అంశాలన్నీ కూడా ఇప్పుడు ఫామ్ హౌస్లో చేరాయి. ఫామ్ హౌస్లో గత 6-7 నెలల నుంచి ఆడ ఏం జరుగుతుంది అనే దాని మీద చాలా రకరకాలుగా జరుగుతుంది చర్చ. అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయినటువంటి వెంటనే ఆ రోజు రాత్రి కేసీఆర్ జారి కింద పట్టడం, కాలు విరగడం, దాని వెనక కొంత గందరగోళం జరిగింది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య. అందుకే ఒక ఇద్దరు బాహాబాకి దిగారు. సర్ది చెప్పేటువంటి క్రమంలోనే కేసీఆర్ జారిపడ్డారు అనేటువంటి వర్షన్ కూడా అప్పుడు వినిపించింది. సరే, ఆ లోపల ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కే లేదా ఆ గొడవలు పడిన వాళ్ళకి తెలుసు. కానీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు మాత్రం రకరకాలుగా అప్పుడు చెప్పుకున్నారు. ఇప్పుడు అసలు ఆ పార్టీ మనుగడ ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ గత కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. ఎప్పుడైతే కవిత తీహార్ జైలుకి లిక్కర్ స్కామ్లో వెళ్ళిపోయారో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది బీజేపీలో అనేటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరిగింది. చాలా క్లియర్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఏమని చెప్పారనంటే రాబోయేటువంటి రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది. రాజ్యసభ ఏమో కవితకి ఇవ్వబోతున్నారు, కేంద్ర మంత్రి కేటీఆర్కి ఇవ్వబోతున్నారు, హరీష్ రావుకి ఏమో బీజేపీ రాష్ట్రంలో ఉన్న బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు, కేసీఆర్కి ఏమో గవర్నర్ ఇవ్వబోతున్నారు. ఇలాంటి ఈక్వేషన్స్, ఇలాంటి పదవుల పంపకం మొత్తం ఫిక్స్ అయిపోయింది. కవిత బెయిల్ మీద బయట రాబోతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే, ఆయన మరి బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుందా లేదా తర్వాత సంగతి, కానీ ఆయన చెప్పినట్టు కవితకి అయితే బెయిల్ వచ్చింది. సో కవితకు బెయిల్ వచ్చిన తర్వాత ఈ బెయిల్ వెనక ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారు చెప్పిందే జరిగిందా అనేటువంటి ఒక చర్చ బాగా విస్తృతంగా జరుగుతుంది. జరుగుతున్నటువంటి క్రమంలో ఫామ్ హౌస్కి కవిత వెళ్ళారు. తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె నేరుగా వెళ్ళి కేసీఆర్ తోటి కలవడం జరిగింది. సో కేసీఆర్ తోటి కలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద జనరల్గా కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటారు కదా. సో అసలు బీఆర్ఎస్ పార్టీని కంటిన్యూ చేయాలా లేదా అనే దాని మీద ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో 18% ఓట్ బ్యాంక్ వచ్చింది. 18% ఓట్ బ్యాంక్ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఏంటి అనేది భవిష్యత్తులో క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఒకవైపు ఏమో బీజేపీ బలపడుతుంది, ఇంకొక వైపు ఏమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగించగలదా అని అంటే ఆ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి మాటల ప్రకారం కేటీఆర్ఏ, ఆ పార్టీ వాళ్ళంటే కేటీఆర్ఏ, కేటీఆర్ చెప్తున్న మాటల ప్రకారం ఏంటి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ మనుగడ సాగించాలంటే ఏదో ఒక జాతీయ పార్టీతోటి కలిసి ఉండాలి అనేది ఆయన అభిప్రాయం. అంటే ఏదో ఒక జాతీయ పార్టీతో అంటే కూటమితోటి, కూటమి అంటే ఇటు ఎన్డీఏ కూటమి, ఇటు యూపీఏ కూటమి, రెండే కదా ఉంది. ఎన్డీఏ కూటమి అలాగే ఇండియా కూటమి రెండే ఉన్నాయి. ఈ రెండిట్లో ఏదో ఒక కూటమికి ఉంటేనే రాష్ట్రంలో అధికారం వస్తుంది, కేంద్రంలో కీలక భాగస్వామ్యం అవ్వచ్చు అనేది ఆయన చెప్పినటువంటి ఒక ఈక్వేషన్.
అంటే దాని అర్థం ఏంటి? ఎన్డీఏలన్నా గెలవబోతున్నారు, లేదా ఇండియా కూటమిలన్నా గెలవబోతున్నారు. ఎన్డీఏ అంటే బీజేపీది. సో బీజేపీలో కలుస్తారా, లేదంటే బీజేపీలో భాగస్వామ్యం అవుతారా అనేటువంటి చర్చ ఆయన ఆ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు జరిగింది. ఇప్పుడు కవితది అయిపోయింది, కవిత బెయిల్ మీద బయటకు వచ్చేసారు. నెక్స్ట్ ఏంటి? బీజేపీలో విలీనమా, ఎన్డీఏలో భాగస్వామ్యం, ఈ రెండే కదా జరగాలి. సో ఈ రెండింటిలో ఏది జరిగిద్ది అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ కౌశిక్ రెడ్డి అనే అతన్ని వ్యూహం రచించి ఆయన లేనిటువంటి దాన్ని ఉన్నట్టుగా క్రియేట్ చేసేసి రాద్ధాంతం చేస్తున్నారు గత 2 రోజుల నుంచి. ఇప్పుడు కేసీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఆయనే కదా. బంగారు తెలంగాణ అనేటువంటి ఒక ట్యాగ్ చూపించి తెలుగుదేశం పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను యథేచ్ఛగా తీసుకున్నారు కదా. ఇప్పుడు 10 మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తే అది పార్టీ ఫిరాయింపు వస్తుంది, అనర్హత వేటు వేయాలి, ఉప ఎన్నికలు వస్తాయి, ఇలా రకరకాలుగా వాళ్ళు చెప్తున్నారు. దానికి ఇప్పుడు ఆ కౌశిక్ రెడ్డి అన్న అతను ఆంధ్ర సెంటిమెంట్ని అద్దాడు, అదేమో బూమరాంగ్ అయింది ఇప్పుడు. సో దీంతో ఇప్పుడంతా డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారు బీఆర్ఎస్ పార్టీ. అసలు ఏం జరుగుతుంది అని అంటే ఢిల్లీ కేంద్రంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి విలీనం, దీనికి సంబంధించి ఇది జరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో కవితకి ఏదో రాజ్యసభ ఇస్తారు అనేది ఒకటి. లేదు కవితకి రాజ్యసభ కాదు, అసలు పార్టీ పగ్గాలే అప్పచెప్పాలి బీఆర్ఎస్ పార్టీ అనే ఆలోచన కేసీఆర్ చేస్తున్నారు. తన బిడ్డ జైలుకి వెళ్ళి వచ్చింది కాబట్టి త్యాగం చేసిందని చెప్పి ఆయన ఫీల్ అవుతున్నారు. అందుకే ఆమెకి పార్టీ పగ్గాలు అప్పచెప్పి కాబోయేటువంటి ముఖ్యమంత్రిగా కూడా ఆమెని అనౌన్స్ చేసేసి ప్రజల్లోకి పంపించాలని చెప్పి ఆయన ప్లాన్ చేస్తున్నాడు అనేది ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. ఆ కారణంగానే ఫామ్ హౌస్లో విభేదాలు, అభిప్రాయ భేదాలు నడుస్తున్నాయి. ఒకవైపు ఏమో కేటీఆర్ మొన్నటి వరకు అమెరికాలో ఉండి ట్వీట్లు చేసి గందరగోళం చేశారు. కేసీఆర్ ఉంటేనేమో అసెంబ్లీకి వెళ్ళడు, ప్రతిపక్ష నేత అయినప్పటికీ కూడా. ఇవన్నీ నడుస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు తాజా ఎపిసోడ్ తీసుకొచ్చారు. కానీ తెర వెనుక జరుగుతుంది వేరేను. తెర వెనుక బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనేటువంటి దానికి రూట్లు క్లియర్ అవుతుంది అని చెప్పి ఇంకొక టాక్ కూడా నడుస్తుంది. సో మొత్తం మీద ఏంటంటే కవితకి సంబంధించినటువంటి రోలు ఏ విధంగా ఉండబోతుంది అనే దాని మీద ఫామ్ హౌస్లో గందరగోళం అయితే నెలకొంది. ఫామ్ హౌస్ రాజకీయాల్లో అత్యంత ప్రధానమైనటువంటి హీట్ ఎక్కిచ్చేటువంటి అంశం ఏదైనా ఉందంటే కవితది అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో బాగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు కేటీఆర్ మాజీ మంత్రి, హరీష్ రావు మాజీ మంత్రి, వాళ్ళిద్దరు కీలకం బీఆర్ఎస్ పార్టీలో. కానీ ఇవాళ జైలుకి ఎప్పుడైతే వెళ్ళి వచ్చిందో కవిత ఫ్రంట్ పొజిషన్లోకి వచ్చారో అని చెప్పి అంటున్నారు ఆ పార్టీలో వాళ్ళే. సో కవితకి ప్రజల్లో సానుభూతి ఉంటుంది, ప్రజల్లోకి వెళ్తే కనుక బీఆర్ఎస్ పార్టీ బలపడుతుంది అనేటువంటిది ఒక వర్షన్. అసలు ఇదంతా కాదు, బీజేపీలో విలీనం చేస్తే కనుక ఎవరికి ఏ పదవి తీసుకోవాలనేది చర్చ జరుగుతుంది. దాంట్లో మళ్ళీ విభేదాలు ఉన్నాయి అనేది ఇంకొక వర్షన్ అనిపిస్తుంది. సో మొత్తం మీద ఏంటంటే ఎటు చూసినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనము అనే దాని మీద ఒక వివాదం, లేదంటే ఒక విభేదాలు, అభిప్రాయ భేదాలు ఫామ్ హౌస్లో నడుస్తున్నాయి అనేది ఒక హాట్ టాపిక్ ఇప్పుడు. సో దాంట్లో ఏదో రామాయణంలో పిడకలు ఎట్లాగా ఈ కౌశిక్ రెడ్డి వ్యవహారం అలాంటిది అని చెప్పి చెప్పవచ్చు.